ఆ నాయకుడు గతంలో ఆ పార్టీలో ఉన్నప్పుడు అక్కడ అసంతృప్తి రాగాలు వినిపించాయి. ప్రస్తుతం కండువా మార్చి ఇటువైపు వచ్చాక ఇక్కడ అసంతృప్తి రాగాలు కొనసాగుతున్నాయి. అపస్వరాలు రాకుండా ఆ నాయకుడు శృతిని సరిచేసుకుంటారా? గతంలో మాదిరిగానే అధికార పార్టీలోనూ అదే టెంపో కొనసాగిస్తారా? ఇంతకీ ఎవరా నాయకుడు? అసలు ఏంటి ఆయన ప్రాబ్లం? 2024 ఎన్నికల తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఊహించని సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా పల్నాడు జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం చిలకలూరిపేట నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన వైసీపీ కీలక నేత మర్రి రాజశేఖర్ చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరిపోయారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్సీ రాజశేఖర్ టీడీపీలోకి వస్తారని గట్టి ప్రచారమే జరిగింది. వాస్తవానికి వైసీపీకి గుడ్ బై చెప్పాక ఆయన చాలా రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరికి పసుపు కండువా కప్పుకున్నారు. చిలకలూరిపేట నుంచి టీడీపీ సీనియర్ పత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మర్రి రాజశేఖర్ ని పార్టీ ఆహ్వానించడంపై చిలకలూరిపేట టీడీపీ శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో తమపై కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులు పెట్టిన నాయకుడిని చేర్చుకోవడంపై పేట తమ్ముళ్లు నిరసన వ్యక్తం చేశారు. ఏదైనా నియోజకవర్గంలో ఎమ్మెల్సీ స్థాయి నాయకులు పార్టీలోకి వస్తున్నారంటే ఎమ్మెల్యే దగ్గరుండి పార్టీలో జాయిన్ చేస్తుంటారు. కానీ రాజశేఖర్ చేరిక సమయంలో చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు లేకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీలో మర్రి రాజశేఖర్ చేరికపై నిరసన వ్యక్తం చేస్తున్న నేతలు కూడా ప్రత్తిపాటి పుల్లారావుకి అత్యంత సన్నిహితులే. దీంతో మర్రి రాజశేఖర్ టీడీపీలోకి రావడం ప్రత్తిపాటి పుల్లారావుకి ఇష్టం లేదా అనే చర్చ జరుగుతోంది. సీఎం సమక్షంలో మర్రి రాజశేఖర్ చేరే సమయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రమే ఉన్నారు. వైసీపీలో ఉండగా మర్రి రాజశేఖర్కి అప్పటి మంత్రి విడుదల రజనీ వర్గం వ్యతిరేకంగానే వ్యవహరించింది. ఆ సమయంలో కూడా మర్రి రాజశేఖర్కి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మద్దతుగా నిలిచారు. మర్రి పార్టీ వీడడంతో పేట వైసీపీలో గ్రూప్ వార్కు ఫుల్ స్టాప్ పడింది. ఇక ఆయన ఎంట్రీతో టీడీపీలో కొత్త సెగ మొదలైంది. టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న ఎమ్మెల్సీని నియోజకవర్గ నేతలకు చెప్పకుండా పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. 6 నెలలుగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతున్నా పార్టీ నాయకత్వం తమకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే వర్గీయులు మనస్తాపం చెందినట్టు చెబుతున్నారు. అయితే జిల్లా రాష్ట్ర పార్టీ నాయకత్వం ఇంతవరకు ఈ విషయమై జోక్యం చేసుకోకపోవడం మరింత వేడి పుట్టిస్తోంది. అయితే స్వయంగా ముఖ్యమంత్రి సమక్షంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీ కండువా కప్పుకోవడంతో చేసేదేమీ లేదని జిల్లా పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేడర్ ఆగ్రహం చల్లారిన తర్వాత మాట్లాడదామని వేచి చూస్తున్నట్టు చెబుతున్నారు. చిలకలూరిపేటలో ఎమ్మెల్యే పుల్లారావు వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండేలా మర్రి రాజశేఖర్కి పార్టీ అధిష్టానం సూచనలు చేసిందని, ఆయనకు వేరే ప్రత్యామ్నాయం చూపుతారని రాష్ట్ర పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని టీడీపీ సీనియర్ నేతలు జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తితోనే ఉన్నారు. మర్రి చేరికపై స్పందించని ప్రత్తిపాటి తన పని తాను చేసుకుంటూ ముందుకెళుతున్నారు. కూటమి పార్టీల నాయకులను కార్యకర్తలను కలుపుకుంటూ చిలకలూరిపేట అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అధినేత సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న మర్రి రాజశేఖర్ చిలకలూరిపేటలో ఒక సభ కూడా ఏర్పాటు చేయలేదు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో ఇతర కార్యక్రమాల్లో యాక్టివ్గా కూడా లేరు. ఎంపీ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్నారే తప్ప నియోజకవర్గంలో మిగిలిన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదు. మరి చిలకలూరిపేటలో ఉప్పు నిప్పు లాంటి ఆ ఇద్దరు ఎప్పటికైనా కలుస్తారో ఇలాగే ఉంటారో ఇప్పుడే చెప్పలేమన్నట్లుంది సిచ్యువేషన్.